ఒక ఆలయం దాదాపు 800 సంవత్సరాల చరిత్ర, ఎన్నో దండయాత్రలు, మరెన్నో రాజ్యాల పతనాలు. కానీ ఇప్పటికీ అదే వైభవంతో నిలిచి ఉంది. ఆలయ శిఖరంపై ఉన్న జెండా ప్రతిరోజు మారుతూనే ఉంది. ఆ శిఖరంపై ఉన్న చక్రం ఎక్కడి నుంచి చూసినా మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలో దేవుడి శరీరాన్ని ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తారు. కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. ఇది కథ కాదు, ఇది పూరి జగన్నాథ ఆలయ రహస్యం. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న జగన్నాథ ఆలయం హిందువుల 4 ధామాలలో ఒకటిగా ఉంటుంది. ఉత్తరాన బద్రీనాథ్, పరమరణ ద్వారక, దక్షిణాన రామేశ్వరం, అలాగే తూర్పున పూరి జగన్నాథ్ ధామ్. భారతదేశ ఆధ్యాత్మిక పటంలో అత్యంత పవిత్ర స్థానం. ఒక పురాణ కథ ప్రకారం శ్రీకృష్ణుడి దివ్య హృదయం నశించకుండా మిగిలిపోయిందని చెబుతారు. ఆ దివ్యశక్తినే బ్రహ్మ పదార్థం లేదా దారు బ్రహ్మగా భావిస్తారు. ఆ తరువాత చెక్క విగ్రహాలు తయారు చేసి ఆ పవిత్ర తత్వాన్ని అందులో ప్రతిష్ఠించారని విశ్వాసం. జగన్నాథ ఆలయంలో అత్యంత రహస్యమైన విషయం దారు బ్రహ్మ. ప్రతి 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు ఒకసారి నవకలేబర అనే కార్యక్రమం జరుగుతుంది. పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే పాత విగ్రహంలోని పవిత్ర తత్వాన్ని కొత్త విగ్రహంలోనికి మారుస్తారు. ఆ సమయంలో మొత్తం ఆలయం చీకటిలో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని చూసే హక్కు కొద్ది మందికే ఉంటుంది. ఈ రహస్యం ఇప్పటికీ బయటికి రాలేదు. చరిత్రలో ఎన్నో దాడులు జరిగాయి. ప్రత్యేకంగా కాలాపహాడ్ దాడి ప్రసిద్ధి చెందినది. కానీ ఆలయ సేవకులు, రాజులు మరియు స్థానిక ప్రజలు ముందుగానే దేవతా విగ్రహాలను రహస్య ప్రాంతాలకు తరలించేవారు. అందుకే సాంప్రదాయం నిలిచిపోయింది. ఆలయం కొంత దెబ్బతిన్నా జగన్నాథ భక్తి మాత్రం అలాగే నిలిచిపోయింది ఇప్పటికీ. ప్రతిరోజు 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఒక సేవకుడు ఎక్కుతాడు. అతనికి ఏ సేఫ్టీ రోపులు లేకుండానే ఆ శిఖరాన్ని ఎక్కుతాడు. ఆలయ శిఖరంపై ఉన్న జెండాను మార్చుతాడు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. భక్తులు దీని జగన్నాథుని కృపగా భావిస్తారు. ఆలయ శిఖరంపై ఉన్న నీల చక్రం సుమారు 11 అడుగుల వ్యాసంతో ఉంటుంది. అష్టధాతువులతో నిర్మించబడి ఉంటుంది ఆ చక్రం. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, మీరు ఎక్కడ నిలబడి చూసినా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆలయ నిర్మాణ కళాఖండానికి నిదర్శనమని చెప్పాలి. జగన్నాథ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ వంటశాలల్లో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు మహాప్రసాదం తయారవుతుంది ఇక్కడ. మట్టి పాత్రలను మాత్రమే ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. ఈ సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. కానీ జగన్నాథుని మహిమ మాత్రం తగ్గలేదు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక విశ్వాసం, ఒక సంస్కృతి, ఒక నాగరికత. అందుకే నేడు కూడా కోట్లాది మంది ఒకే నినాదంతో పూరి చేరుతుంటారు. జై జగన్నాథ, జై జగన్నాథ అంటూ వెలుగెత్తి చాటుతారు. జగన్నాథ అనే పదానికి అర్థం జగత్తుకు నాథుడు
లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు దేవతలు ఉంటారు: జగన్నాథ, బలరామ, సుభద్ర. సాధారణ ఆలయాల్లో కనిపించే రాతి విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ విగ్రహాలు ప్రత్యేకమైన పవిత్ర చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ఈ చెక్కను దారుబ్రహ్మ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణాన్ని తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ దేవ 12వ శతాబ్దంలో ప్రారంభించాడని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత రాజు అనంగభీమ దేవ III కాలంలో ఆలయం పూర్తయిందని కొన్ని శాసనాల ద్వారా తెలియబడుతున్నది. ఆలయ ఎత్తు సుమారు 214 అడుగులుగా ఉంటుంది. సుమారు 800 సంవత్సరాలకు పైగా ఈ దేవాలయం భక్తులకి దర్శనమిస్తుంది. ఆలయంపై ఎగిరే జెండా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతిరోజు ఆలయ శిఖరంపైకి ఎక్కి జెండాను మార్చడం ఒక ప్రత్యేక సంప్రదాయం. సుమారు 200 అడుగులకు పైగా ఉన్న శిఖరంపై భద్రతా పరికరాలు ఏమీ లేకుండా సేవకులు ఎక్కి జెండాను మారుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఒకరోజు కూడా జెండా మార్చకపోతే అశుభం జరుగుతుందని చెబుతారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలేవీ లేవు. ఇది ఆలయ సంప్రదాయం మరియు విశ్వాసానికి సంబంధించిన విషయం. మరియు ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రాన్ని నీల చక్రం అని పిలుస్తారు. ఇది అష్టధాతువులతో తయారైందని చెబుతారు. దీని బరువు సుమారు 1 టన్ను వరకు ఉంటుందని కొన్ని వర్ణనలు చెబుతున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు ఆలయాన్ని ఏ దిశ నుంచి చూసినా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది దాని ప్రత్యేక నిర్మాణ శైలి మరియు దృశ్యమాయ కారణంగా ఏర్పడే ప్రభావం అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పగటిపూట సముద్రం వైపు నుంచి గాలి వీస్తుంది. కానీ పూరీ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో గాలి దిశ భిన్నంగా అనిపిస్తుందని భక్తులు చెబుతారు. మరియు ఆలయ వంటశాల ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయ వంటశాలలో ఒకటిగా పేరొందింది. వేలాది మంది భక్తులకు ప్రతిరోజు ప్రసాదం ఇక్కడ నుంచి తయారవుతుంది. ఇక్కడ రాధాయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రను దర్శించేందుకు వస్తారు. ఈ ఆలయం ఎంత శక్తివంతమైనది అనే ప్రశ్నకు శాస్త్రీయంగా కొలిచే ప్రమాణం లేదు. కానీ కోట్లాది మంది భక్తులకు ఇది అపారమైన విశ్వాస కేంద్రం. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలు, రథయాత్ర, మహాప్రసాదం మరియు జగన్నాథస్వామి భక్తి ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పాలి. పూరీ జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, భక్తి, చరిత్ర మరియు ఎన్నో రహస్యాల సమ్మేళనం. జెండా రహస్యం నుంచి దారుబ్రహ్మ వరకు, సుదర్శన చక్రం నుంచి రథయాత్ర వరకు ప్రతి అంశం మనలో ఆశ్చర్యాన్ని తప్పకుండా కలిగిస్తుంది. చూశారు కదా మిత్రులారా ఈరోజు వీడియోను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని చారిత్రక ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. రేపటి మన వీడియోలో ఒక సరికొత్త సమాచారంతో మీ ముందు ఉంటామని అందరికీ సవినయంగా మానస్ టీవీ 19 ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ, తప్పులేవైనా దొర్లినట్లయితే క్షమిస్తారని, మీ సలహాలు సూచనలు అమూల్యమైనవని, మాకు ఎప్పటికీ మీరు అందిస్తారని, కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు మాతో మీరు కలిసి ఉంటారని భావిస్తూ ఈ రోజుకి ఈ వీడియోలో సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.